హలో! ఈరోజు కోడి పులుసు. ఇది ఎస్పెషల్లీ తెలంగాణ సైడ్‌లో చేస్తారు. రాగి సంగటితో తింటే సూపర్ ఉంటది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకొని దానికి సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కొంతసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి. ఇందులో చిన్న మసాలా తయారు చేసుకుందాం. ఒక ఇలాచీ, లవంగాలు, మిరియాలు, చెక్క, గసగసాలు, కొంచెం వాటర్ ఇవి వేసి ఒక 2 మినిట్స్ సోక్ చేసుకోండి. తర్వాత మిక్సీలో వేసుకొని అందులో 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా రావాలి. సో మనకి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు. సిమ్లో పెట్టి మూత అలా పెట్టి ఉంచితే మీకు బాగా మగ్గిపోతుంది చికెన్ అనేది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి అందులో చిల్లీ వేయండి, మిర్చి వేయండి, మీ స్పైసీకి తగ్గట్టుగా. మళ్ళీ మూత పెట్టండి. సరే, ఈ విధంగా ఉడకాలని సిమ్లో పెట్టండి, హైలో పెట్టకూడదు. ఓకే, సరే. ఇప్పుడు ఫైనల్గా మనం ఏదైతే మసాలా తయారు చేసుకున్నామో అది వేసేద్దాం. ఇది బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మూత తీసి చూడండి, మళ్ళీ కొంచెం కలుపుకోండి. ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే. సో మళ్ళీ మూత పెట్టేయండి. ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇది మీకు అందరికీ నచ్చే ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.